తినాలంటే హడలిపోవాలి, తాగాలంటే జంకాలి. ప్యాకెట్ తెరిచి తింటున్నామా లేక తెలియకుండానే ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నామా? హోటల్లో ఆర్డర్ చేసిన పనీర్ నిజమైందేనా? బాటిల్లో ఉన్న డ్రింక్ లో చక్కెర ఎంత? చిప్స్ ప్యాకెట్ లో ఉప్పు ఎంత? ఇవి తెలుసుకోవాలంటే ప్యాకెట్ వెనక్కి తిప్పి అక్షరాలని చదవాల్సిందే. ఒక్కసారి ఈ ప్యాకెట్ ను చూడండి. ముందు భాగంలో ఆకర్షణీయమైన బ్రాండ్ పేరు, కంటికి ఇంపుగా కనిపించే ఫోటోలు. కానీ ఇందులో చక్కెరెంత, ఉప్పు ఎంత, కొవ్వు ఎంత తెలుసుకోవాలంటే ప్యాకెట్ ను వెనక్కు తిప్పాల్సిందే. చిన్న చిన్న అక్షరాల్లో ఇచ్చిన పోషక విలువల గురించి తెలుసుకోవాలంటే పీహెచ్డీ పూర్తి చేసినంత పనవుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్ పై వినియోగదారుడికి సులభంగా అర్థమయ్యేలా ముందు భాగంలోనే రంగుల హెచ్చరికలు ఉంచాలన్న ప్రతిపాదనలు గతంలో FSSAI ముందుకు తెచ్చింది. ఉత్పత్తిలో చక్కెర ఎక్కువగా ఉంటే ఒక హెచ్చరిక, ఉప్పు అధికంగా ఉంటే మరో హెచ్చరిక, కొవ్వు శాతం ఎక్కువైనా స్పష్టమైన సూచన కనిపించేలా లేబులింగ్ విధానం ఉండాలన్న ఆలోచన వచ్చింది. అయితే గత మార్చిలో ఈ విధానంపై FSSAI కొంత వెనక్కు తగ్గింది. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలోనూ ఉంది. యూరప్ లో విక్రయించే కొన్ని క్యాన్డ్ డ్రింక్స్ లో తక్కువ క్యాలరీలు, అదనపు రంగులు వంటి అంశాలపై ప్రత్యేక హెచ్చరికలు కనిపిస్తుంటాయి. అదే సమయంలో భారత్ లో విక్రయించే కొన్ని కూల్ డ్రింకుల్లో చక్కెర స్థాయిలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే సమస్య కేవలం చక్కెరతోనే ముగియడం లేదు. ఉప్పు, ఫ్యాట్, కృత్రిమ పదార్థాలు, యాడెడ్ కలర్స్, ఇలా ఒక ప్రోడక్టులో వినియోగదారుడి ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. అవి ప్యాకెట్ పై స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా కనిపించకపోతే ఏది ఆరోగ్యకరమైన ఎంపిక, ఏది కాదు అన్నది సాధారణ వినియోగదారుడికి తెలుసుకోవటం కష్టమే. అయితే లేబులింగ్ నిబంధనల్లో స్పష్టత లేకపోవడం లేదా వాటి అమలులో లోపాలు ఉంటే ఆ పరిస్థితిని కంపెనీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆహార కల్తీకి మరో ఉదాహరణ పన్నీర్. పాల ఉత్పత్తులతో తయారయ్యే అసలైన పన్నీర్ కు బదులుగా ఇతర పదార్థాలతో తయారు చేసే అన్లాగ్ లేదా నాన్ డైరీ ఉత్పత్తులను పన్నీర్ పేరుతో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహారాష్ట్రలో అన్లాగ్ పన్నీర్ పై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ లోనూ ఇలాంటి ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై నిఘా పెంచారు. ఇక కర్ణాటక తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పన్నీర్ పేరుతో విక్రయించే అన్లాగ్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో ఇప్పుడు వినియోగదారుడి ముందున్న ప్రశ్న ఒక్కటే: రెస్టారెంట్లో పన్నీర్ టిక్కా ఆర్డర్ చేస్తే అది నిజంగా పాలతో తయారు చేసిన పన్నీరేనా లేక పన్నీర్ను పోలిన మరొకటా అని ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో హెచ్ఫాస్ట్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆహార కల్తీపై వరుస దాడులు జరుగుతున్నాయి. కేవలం 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసి దాదాపు 121.87 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సింథటిక్ పన్నీర్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, రసాయనాలతో పండించినట్లు గుర్తించిన పండ్లు, నాసిరకం మాంసం, నకిలీ మసాలాలు, ఇలా రోజువారీ ఆహారంలో ఉపయోగించే అనేక పదార్థాల్లో అక్రమాలు బయటపడ్డాయి. అంటే మనం బయట తినే ప్రతి పదార్థం సురక్షితమేనా? ప్యాకెట్ పై కనిపించే సమాచారం వాస్తవమేనా? రెస్టారెంట్లో వడ్డించే పదార్థం నిజంగా అదే పేరుతో ఉన్న అసలైన ఆహారమేనా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఆహార భద్రత అంటే కేవలం కల్తీ పట్టుకున్న తర్వాత చర్యలు తీసుకోవటం కాదు. వినియోగదారుడికి ముందుగానే స్పష్టమైన సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన ప్లేట్లోకి వెళ్లే ఆహారం సురక్షితమైందా కాదా అన్నది తెలుసుకునే హక్కు వినియోగదారుడిదే.